హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలా మాధవి ఛానల్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఈరోజు వంట వచ్చేసి చేపల పులుసు అండి. చూసేద్దాం రండి. అయితే చేపలు అయితే ముందుగానే క్లీన్ చేసి పక్క పెట్టేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మ్యారినేట్ చేస్తుంది. సో ముక్కలన్నీ అలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్క పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ ప్రాసెసింగ్ చూద్దాం, వచ్చేసేయండి. అయితే ఇక్కడ వచ్చేసి కర్రీకి అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. 6 స్పూన్స్ అయితే వేసుకున్నాను. కొంచెం చేపల పులుసు కదా, ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. అలాగే మెంతులు వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత. మీ దగ్గర ఆవాలు ఉంటే ఆవాలు కూడా వేసుకోండి. నేను మెంతులు వేసుకున్నాను కదా, అదే క్వాంటిటీలో అయితే ఆవాలు వేసుకోండి. ఓకే, ఆ మెంతులు వేగిపోయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పుదీనా కూడా వేసేసుకోవాలి. ఓకే అండి, ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, చూసారు కదా ఇంకొంచెం ఫ్రై అయినాయి ఆనియన్స్. ఇప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకున్నాను. సో ఇక్కడ ఇంకొంచెం వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది కదా అండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసేసుకుందాం. గరం మసాలా వేసేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయిందాక ఆయిల్ అయితే వేగనేయాలండి. ఓకే, అది కూడా వేగిపోయిన తర్వాత ఇంకా చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను కర్రీలో. చేప ముక్కలు అలా ఇంకొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. నేను ముందుగానే చింతపండు అయితే పిసికి నీళ్ళు తీసుకున్నానండి. సో ఆ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫిష్ ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ వేసేసుకోవాలి. అందరికీ తెలిసిందే కదా అండి, చేప ముక్కలు ఎలా పడితే అలా కలపకూడదు. అసలు ఇంకా చేప ముక్క వేసాకైతే అసలు గరిటే పెట్టొద్దు అంటారు. సో ఇక్కడ అయితే ఇక పులుసు కూడా మసులుతుంది కదా. నేనైతే ఫిష్ మసాలా ఉంటే నా దగ్గర యాడ్ చేసుకున్నా అండి. మీ దగ్గర ఉంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే కర్రీ కూడా ఉడికిపోతుందండి. పులుసు చూసారా, ఇంకొంచెం ఉడికితే ఇంకా సరిపోతుందండి. మరీ గట్టిగా అయితే ఉండొద్దు చికెన్ కర్రీ లాగా. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి చేపల పులుసు అయితే అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.